మనకు కనిపించని ఒక మార్పు ఇప్పుడు భూమిపై జరుగుతోంది. రోజులో 24 గంటలు ఉంటాయని అంతా అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఓ షాకింగ్ నిజాన్ని చెబుతున్నారు. భూమి తిరిగే వేగం మెల్లిగా తగ్గుతోందట. అంటే రోజులు పొడుగు పెరుగుతున్నాయని అర్థం. ఇది చంద్రుడి ప్రభావమో సహజ ప్రక్రియో కాదట. ఈ మార్పుకు మానవ చర్యలే కారణమని సైంటిస్టులు కుండల బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఓవైపు భూమి వేడెక్కుతోంది, మరోవైపు మంచు కరుగుతోంది. ఆ నీరు సముద్రాల్లో విస్తరిస్తోంది. అదే భూమి బరువును మార్చి తిరిగే వేగాన్ని ప్రభావితం చేస్తోంది. ఇంతకీ 3.6 మిలియన్ సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఈ మార్పు వల్ల ఏం జరగనుంది? సమయాన్నే మార్చే స్థాయికి మనిషి చేరాడా? భూమి తిరిగే వేగం ఎందుకు తగ్గుతుందో ముందుగా తెలుసుకోవాలి. ఇంతకాలం ధ్రువ ప్రాంతాల్లో భారీగా నిల్వ ఉన్న మంచు ఇప్పుడు వేడి పెరగటంతో కరుగుతోంది. ఆ మంచు నీరుగా మారి సముద్రాల్లోకి వెళ్లి ప్రపంచమంతా వ్యాపిస్తోంది. ముందు ఒకే ప్రాంతాల్లో ఉన్న బరువు ఇప్పుడు భూమి మొత్తం షిఫ్ట్ అవుతోంది. ఇలా బరువు విస్తరించడంతో భూమి తిరిగే వేగం కొంచెం తగ్గుతోంది. దీనివల్ల రోజులు మిల్లీ సెకండ్ల స్థాయిలో పెరుగుతున్నాయి. ఇది చిన్న మార్పులా కనిపించినా శాస్త్రవేత్తలు దీన్ని చాలా సీరియస్గా చూస్తున్నారు. ఎందుకంటే ఇది సహజంగా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాదు, మనుషుల వల్ల వేగంగా జరుగుతోంది. సముద్ర మట్టం పెరగటం, మంచు వేగంగా కరగటం లాంటివి భూమి గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సమయాన్ని కూడా సరిచేయాల్సిన పరిస్థితి రావచ్చు. నిజానికి గతంలో కూడా ఇలాంటి తీరు కనిపించింది. అయితే అవి సహజ కారణాల వల్ల చాలా నెమ్మదిగా జరిగాయి. ఉదాహరణకు చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల కూడా భూమి వేగం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పు వేగం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ఇది సహజ ప్రక్రియ కంటే చాలా వేగంగా జరుగుతోంది. 2025లో కొంతకాలం చంద్రుడి స్థానం కారణంగా రోజులు కాస్త చిన్నవిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు మంచు కరుగుదల నిరంతరం కొనసాగుతోంది. యూనివర్సిటీ ఆఫ్ వియన్నా జ్యూరిచ్ పరిశోధనలు చూపించినట్టు ఈ శతాబ్దంలో మంచు కరుగుదలే ప్రధాన సమస్య. దీని ప్రభావం కేవలం సమయంపైనే కాదు, భూమి గమనాన్ని ఖచ్చితంగా కొలిచే వ్యవస్థలపైన పడే అవకాశం ఉంది. మనం ఉపయోగించే శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు వీటిపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు. అందుకే ఈ మార్పును శాస్త్రవేత్తలు కేవలం ఆసక్తికరమైన విషయంగా కాకుండా ఒక హెచ్చరికగా చూస్తున్నారు. భూమి వేడెక్కడం, మంచు కరగటం ఇలానే కొనసాగితే భూమి గమనంలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సో అప్పుడు అనేక వ్యవస్థలు చిన్నాభిన్నం కావచ్చు.